హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక టాపిక్ వచ్చేసి సెకండరీ మెటబాలైట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో సెకండరీ మెటబాలైట్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మనకు ఇవి యాక్చువల్గా అయితే నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అండి ఫ్రమ్ ది ప్లాంట్. సో అవి ప్లాంట్కి అన్నెసెసరీ కావచ్చు, కానీ మనకైతే కమర్షియల్ వాల్యూ అయితే ఉంది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టానిన్, రెజిన్, లెటెక్స్. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంపార్టెంట్ అన్నమాట, కమర్షియల్ వాల్యూ అయితే ఉంది. అంటే మనం ఎక్కువగా యూజ్ అనేది అయితే ఉంది, మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్కి కానీ మోడల్ స్కూల్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఇంకెవరైనా మీ సర్కిల్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ టానిన్ వచ్చేసి, టానిన్ మనకు కేషియా అండ్ అకేషియా 2 ప్లాంట్స్ నుంచి టానిన్ అనే సెకండరీ మెటబాలైట్ అయితే వస్తుంది. సో ఇది కార్బన్ కాంపౌండా లేకపోతే నైట్రోజన్ బేస్డ్ అని అడుగుతారు. ఇది కార్బన్ కాంపౌండ్. అండ్ దీని యొక్క యూజ్ ఏంటి అంటే మెడిసిన్లో యూజ్ చేస్తారు, మెడిసిన్స్లో. ఓకే, ఇక్కడ మనకు కేషియా, అకేషియా అంటే తుమ్మ చెట్టు, కేషియా అంటే తంగిడి చెట్టు, గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఇది కార్బన్ కాంపౌండా నైట్రోజన్ కాంపౌండా అనేది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అండి. సో ఇక్కడ సి ఉంది అండ్ ఇక్కడ కూడా సిసి ఉంది, అట్లా కార్బన్ కాంపౌండ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మెడిసిన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెజిన్ వచ్చేసి పైనస్ ట్రీ నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతుంది. రెజిన్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? వార్నిషెస్ లాగా యూజ్ చేస్తాం. సో వార్నిషెస్. సో ఇదొక రెజిన్. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెటెక్స్ వచ్చేసి జెట్రోపా ప్లాంట్ నుంచి, రబ్బర్ ప్లాంట్ నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతుంది. మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే రబ్బర్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదండి సెకండరీ మెటబాలైట్స్ యూజెస్. ఇది వచ్చేసి మెడిసిన్, ఇది వచ్చేసి వార్నిష్, ఇది వచ్చేసి రబ్బర్ లాగా యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like it and share the video. Thank you for watching the video. See you in the next one.